నేను తలకాయ వస్తా, నీ మీద ఆశుడు వస్తా, వాడిని రంపం తీసుకున్నారు చేయాలా. తల్లి తండ్రి చెప్పగలగాలి, నీ కాలేజీలో చదివే ఆడపిల్లల్ని నీ చెల్లెల్లాగా, నీ అక్కలాగా, నీ తల్లిలాగా, నీ అమ్మమ్మలాగా చూడమని చెప్పగలిగే తల్లి కావాలి, తండ్రి కావాలి. ఇది సంస్కారం కావాలి. బ్యాంకు బ్యాలెన్స్ కాదురా, 100 ఎకరాల భూమి కాదురా, మీరు ఇవ్వాల్సింది సంస్కారం ఇవ్వండి. మనం సంస్కారం ఇవ్వడం లేదు, తాగే సంస్కారం నేర్పుతున్నాం. పోరగాళ్ళు ఉంటే డిస్టర్బెన్స్ అని పిల్లల్ని ఏటుందో మనము రెసిడెన్షియల్ తుళ్ళలేసి లింగులిట్టుకు మౌడు పిల్ల ఎదురుగా కూర్చొని పెద్ద పెద్ద టీవీలు చూసుకొని భూమి సినిమాలు వేసుకొని చూస్తుండ్రు. ఏమంటే ఇదేనా చేయాల్సిన పని? ఎక్కడికి వెళ్ళి వస్తుంది సంస్కారం? అరే మీ తాత ఇగో రెడ్డి సంఘానికి 10 లక్షలు ఇచ్చిండు, ఇగో 10 రూములు కట్టించిండు, ఈ దేవాలయం కట్టిండు. మీ తాత దేవాలయంలో ప్రతి సంవత్సరం 1000 మందికి కొత్త బట్టలు పంచిపెట్టిండు, చీరలు పంచిపెట్టిండు, ధోవతలు పంచిపెట్టిండు. నీ కొడుకుకు తెలవాలి, నీ కూతురుకు తెలవాలి, నీ మనుమనికి తెలవాలి. బిడ్డ, మీ తాత 1000 మందికి చీరలు పంచిండు, నువ్వు 10,000 మందికి చీరలు పంచాలి. మీ తాత వ్యవసాయం చేసిండు, నువ్వు అమెరికా నగరంలో ఈనాడు లక్షలు సంపాదిస్తున్నావు. ఎందుకు రాయివి? ఇలాంటి సంస్కారాలు అందించేటువంటి భావన కావాలి. పేదవాడి గుండెలో ఉండేటువంటి అగ్ని పర్వతాలను చల్లార్చాలి. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇవ్వాలి. ఇది మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇవన్నీ మనం చెప్పినామా? ఏమని చెప్పలే. ఇట్లాంటి పద్ధతిలో ఉండేటువంటి సంస్కారాలు రెడ్డి సంఘం వాళ్ళు ఇవ్వగలగాలి. అందుకొరకే అప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. బ్రహ్మాండంగా 10 ఎకరాలు నిజంగా అభినందిస్తున్న కార్యకర్తల్ని. 10 ఎకరాలు సంపాదించినారు, వృద్ధాశ్రమాన్ని కడుతున్నారు. చాలా మంచి. రెడ్డిలు ఎప్పుడు కూడా కేవలము కులగజ్జి ఉన్న వాళ్ళు కాదు. హైదరాబాద్ లో ఉండే రెడ్డి సంఘంలో రెడ్డిలకే ఇవ్వలే. మహబూబ్ నగర్ లో రెడ్డి బాయ్స్ హాస్టల్ ఉంది, 20% రెడ్డిలు ఉన్నారు. 200 మంది ఉంటారు అక్కడ. గర్ల్స్ హాస్టల్ ఉంది, 100 మంది ఉంటారు. అందులో 10-12% రెడ్డిలు ఉన్నారు. తక్కిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే లోకల్లో ఆకలి ఉన్న వాడికి అన్నం పెడతాం మేము. వాడు ఆనందం ఉంటేనే మాకు సుఖంగా ఉంది. కాబట్టి రెడ్డిలు ఇప్పటి సుఖంగా ఉంది. నేను అడుగుతున్నా, రెడ్డిలకు మననే భావం ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన చెప్పిండు, నేను బోనాటి, నేను పాకనాటి, నేను గునాటి, నేను గోని, నేను చిట్టెము, 33 అన్నాడు. తెలంగాణలో కేవలం 5-6 మాత్రమే రెడ్డిలలో భేదాలు ఉన్నాయి. కానీ ఆంధ్రలో ఉన్నాయి చాలా. కానీ మీరు అందరూ పిల్లనిస్తారా? నేను ఇయ్యా పిల్లనిచ్చేటప్పుడు మోటాటిగా పాక నీ వాళ్ళ అంగలు ఎక్కడో బుద్ధున్నారా మీకు? ఏదుందో యూనివర్సలైజేషన్, గ్లోబలైజేషన్ జరుగుతున్నప్పుడు ఇంకా పట్టుకొని ఏమి ఒక తల్లి పిల్లలు వాళ్ళు సంస్కారం కావాలి. ఏమున్నది? ఎక్కడుంది? భూములు కాదురా చూసి ఇవ్వాల్సింది, బ్యాంకు బ్యాలెన్స్ కాదురా. పోరగాన్ని చూడండి, వాడి యొక్క సంస్కారం చూడండి. వాడు పిల్లలు ఏలుకోగలడా? పిల్లలు భద్రంగా చూసుకోగలడా? కంట్లో పెట్టుకొని చూడగలగాలి. ఆస్తులు చూసి పిల్లనిస్తే అయిపోతుంది, ఇంటికి వస్తుంది, వాడు విధవగా మారిపోతాడు. అందుకొరకే సంస్కారవంతుడికి పిల్లనివ్వండి. అందువల్ల ఆస్తులకి కష్టం కాదు. చాలా మంది కొడుకులను అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. అయిపోయింది. ఆడవాళ్ళు తక్కువైపోయినారు, మగపిల్లలు ఎక్కువైపోయినారు. మీరు గణాంకాలు చూస్తే తెలుస్తుంది. అందమైన ఆడపిల్లని కానండి, మంచి రోజులనే కాళ్ళు మొక్కి మీ పిల్లకు కన్యాశుల్కం ఇచ్చి తీసుకుపోయే రోజులు వచ్చినాయి. కాబట్టి ఆడపిల్లలు కానండి. చాలా మంది ఏం చేస్తున్నారు, రెడ్డిలు ఒక్క పిల్లనే కంటున్నారు. ఆడపిల్ల కానీ చాలు వన్నారు. నన్ను ఒక్కడి కంటే ఏం తెలుస్తుంది వానికి? వాడు ఒక్కడి స్వార్థం పెరుగుతుంది. 4 ఇంట్లో ఉంటే పంచుకొని తినాలి, కలుసుకోవాలి, సుఖ దుఃఖాలలో ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. ఈ భావం తెలుస్తుంది. అందుకొరకే 4 పిల్లలు కావాలి. ఏదో మనం ఒక్కరి పిల్లలే వద్దంటున్నాడు వాడు. ఎంత స్వార్థం అండి! కాపురం చేస్తా నాకు పిల్లలు వద్దంటే ఇది దుర్మార్గం, ఇది పాపం అవుతుంది. ఒక్క మాట చెప్పాలి, జితేంద్రుడు కావాలి, ఇంద్రియ నిగ్రహం కలగాలి. నా భార్యను తప్ప 33 కోట్ల దేవతలు అక్షరతలు వచ్చి నా ముందు నిలబడ్డా దాని వైపు నేను చూడా. నా భార్యతో కాపురం చేస్తా, నేను ప్రమాణం చేశానని కట్టుబడి ఉండగలిగే మగాన్ని కనండి. పిల్లవాడిని అట్లగనాలి. ఇది చెప్పవలసినటువంటి బాధ్యత. మనం చెప్పినామా? ఇట్లాంటి సంస్కారాల గురించి ఎప్పుడన్నా మాట్లాడినామా? ఒక్క మాట అడుగుతున్నా. మన రెడ్డిలలో పెళ్లి అయితే ధనవంతులకు ఇస్తాం. మనం హెలికాప్టర్ మీద, విమానాల మీద, కార్ల మీద రావాలి. మనం రెడ్డిలకి ఇయ్యం. వాడి గోసి నిరిగిపోయింది, వాడి అంగి నిరిగిపోయింది, వాడు మన ఇంటికి వస్తే ఇజ్జత్ తక్కువ అనుకుంటున్నాం. అట్లా కాదు, పెద్దవాళ్ళు కాదు. మన మూలాలు ఎక్కడ ఉన్నాయో పేదవాళ్ళని పిలవండి. మీ ఇంటికి వస్తే కొత్త ధోతి, కొత్త అంగిచ్చి పంపండి. 100 మందికి, 200 మందికి మీ కీర్తి జగత్ విఖ్యాతం అవుతుంది. ఇట్లాంటి ఆలోచన సమాజానికి ఇవ్వండి. పెళ్లికి పిలిస్తే చేతులు పూట లింగులు ఇంటికి వస్తాడు కాదు. పేదవారి పెళ్లికి వెళ్ళేటప్పుడు 10,000, 5,000, 1,000 రూపాయలు మీ చేతనైనంత ఇవ్వండి. నేను అడుగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు
ఇంకా వ్యాపారస్తులు బాగా సంపాదించింది కదా, రాత్రి క్లబ్ లో తాగేది ఆ కన్నులు ఇవ్వండి, మేము తిండి నడుస్తుంది. ఇట్లాంటి ఆలోచన మనకుంటే రెడ్డిలు బాగుపడతారు. మనం ఏతుందో సభలెక్కి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తాం కాదు, పేదవాడి పెళ్లికి మనం పెడితే ఆ ఖర్చంతా ఆ రోజు రావాలి. మనం జేబులో ఉన్నది వాడికి ఇస్తే అలా 1000 రూపాయలన్నా ఇవ్వండి, 100 మంది వెళ్ళి 1,00,000 రూపాయలు అవుతుంది, పేదవాడి పెళ్లి జరుగుతుంది. ఇట్లాంటి ఆలోచన ఉందా? అట్లాంటి ఆలోచన ఉంటే రెడ్డి కమ్యూనిటీ బలపడుతుంది. ఇంకా ఒక మాట అడుగుతున్నా, రెడ్డిలకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా మందికి పరిశ్రమలు ఉన్నాయి. మీరు పనిచేసేటువంటి పరిశ్రమలో మీ కారు డ్రైవర్, మీ పౌల్ట్రీలో, మీ డైరీలో, మీ ఫ్యాక్టరీలో, మీ వ్యవసాయ క్షేత్రంలో రెడ్డిలనే పెట్టుకోవాలి, ఇంకెవరిని పెట్టుకోవద్దు. ఇట్లాంటి భావన రెడ్డిలలో వచ్చినారు, రెడ్డి కమ్యూనిటీ బలపడుతుంది. రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి. అట్లాంటి ఆలోచన ఉందా? రెడ్డిలు తలుచుకుంటే చేయలేదేం లేదు. కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ అట్లాంటి ఆలోచన, కమిట్మెంట్ మనకు లేదు. కమిట్మెంట్ ఉండాలి, ఆలోచన కావాలి. అట్లాంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకు నేను స్వాగతం చెబుతున్నా, నమస్కారం చెబుతున్నా. మన ఊరికే అంతే కాదు, 10 ఎకరాలు ఎంత కష్టపడ్డారో వాళ్ళు, నిజంగా చాలా కష్టపడ్డారు, జోల పట్టుకున్నారు. ఇంతకు ముందు అన్నారు వాళ్ళు, ఈయగా ఇప్పించగల అయ్యలకేగాని సమన్యులకేళ రొయ్యకు బారెడు లేదా కాకోదర కుందవరపు కవిచౌడప్ప పద్యం రాశాడు. ఇచ్చేవానికి, ఇవ్వగలిగిన వానికి మీసాలు పెంచుకోవాలి, ఏమి ఇయ్యడానికి నీకు మీసాలు ఎందుకు పోయాయని చెప్పేసి ఆయన రాసినాడు. అందుకే రెడ్డిలకు జుబ్బ మీసాలు ఉన్నాయి, కొర్ర మీసాలు ఉన్నాయి, నిమ్మకాయలు నిలబెట్టినారు మన తాత ముత్తాతలు. ఏమిస్తున్నావు నాడు పేద రెడ్డిలకు? నువ్వు ఏమిస్తున్నావు? ఆలోచన చేసుకో. ఇవ్వగలిగితే మీసాలు పెంచుకో, లేదంటే మీసాలు కొరుక్కో. శౌర్యము ధైర్యము లేకుండా వదిలిపెట్టుకో. ఇట్లాంటి ఆలోచన కావాలి. అందుకే నా బొందులో రక్తం ఉన్నంత వరకు, నా రక్తంలో శక్తి ఉన్నంత వరకు రెడ్డి సంక్షేమం కోసం నేను నా ధనాన్ని ఇస్తా, నా శక్తిని ఇస్తా, నా అధికారాన్ని ఇస్తా. చాలా మంది అధికారులు అయినారు, రెడ్డిలు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు రాదు. ఎందుకంటే రెడ్డిలో మీటింగ్ పోతే వాడు ఓటు చేయడం, లింకులు ఇట్టుకు నువ్వెంత, నీ లెక్కెంతరా, తుమ్మితే ఊడిపోయే ముక్క ఎంతకాలం నిలబడుతుందరా. నేను రెడ్డిని, నా రక్తంలో రెడ్డి తత్వం ఉంది. మొట్టమొదటి రెడ్డిని, ఆ తర్వాత ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రిని. గోలీ మారో ముఖ్యమంత్రి పలుకు, గోలీ మారితే ఆగే బడనా చాయే, జీనా అయితే మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో అనే భావానికి అంకితమైనటువంటి వ్యక్తులు ఉంటే అప్పుడు రెడ్డి సంఘం బాగుపడుతుంది. అందరం కృతనిశ్చయంతో మనస వాచ కర్మన ఈ రెడ్డి దొరసాన్లు. మీ పేరు ఏంటంటే వాళ్ళు చివరికి రెడ్డి చెప్పారు, ఎవరికి రెడ్డి లేనే లేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు సునీల్ అని, పుల్లారెడ్డి అడుగుతాడు. అందుకే రెడ్డి పేరు ఆడవాళ్ళు కూడా రెడ్డి అని పెట్టుకోండి. వాడు కృష్ణమాదిగా లేకపోతే వాడు యాదవ్ అందరు పెట్టుకున్నప్పుడు మనకెందుకండి? మిమ్మల్ని రిజర్వేషన్లు ఇస్తారా? మీరు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా? ఎవడు లేదు. రెడ్డిలకి ఎవడు రిజర్వేషన్ ఇయ్యడు. ధైర్యంగా చెప్పగలగాలి, నేను రెడ్డి అనే పేరు ఎప్పటి నేను తెలుస్తుంది, నేను పేరు అడుగుతా. మరి రెడ్డి అని చెప్పిన మనవడనే ఒక భావం కలుగుతుంది. ఇట్లాంటి ఆలోచన ఉండాలి. ఆడ మగ వాళ్ళ పేరు చివర రెడ్డి అని గెలుచుకోవాలి. మీ ఆడపిల్లలకి ఎవరు రెడ్డి రాయించలే, రేపటి నుంచి రాయించండి. మీరు అడిగినప్పుడు మీరు పేరు చెప్పండి. ఆ రకంగా అలా పరివర్తన వస్తే మనం ఏమిటో మన గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గెందుకు, సంకోచం ఎందుకో, ధైర్యంగా చెప్పాలంటే అడుగుతున్నాను. అందువల్ల ఈనాడు చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ఒకటి ఈ వృద్ధాశ్రమాలు అంటున్నారు. నాకు మాత్రం నచ్చలే. ఎన్ని రూపాయలు ఇచ్చినా ప్రేమ ఇవ్వగలమా? కన్న కొడుకు ఓ కోటను చూసినట్టు రకంగా ఎన్ని పైసలు ఇచ్చినా వాడు చూడలేడు. అందుకే వారానికి 10 అరటికాయలు 12 అరటికాయలు ఇచ్చి టాటా గుడ్ బై చెప్పేటువంటి బద్మాషాలు లోకంలో బోలెడంత మంది ఉన్నారు. ప్రేమ, అభిమానం ఏదేదో తల్లిదండ్రులకు దండం పెట్టాలి. లేవంగానే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ 4-5 పాఠాలు చెప్పగలిగిన వాడు బడిపంతులు. ఎవడు చెప్తాడు? ఇప్పుడు వానికే తెలియదు. వాడు తల్లికి వాడు దండం పెట్టాడు, ఇక వాడు పోరగాళ్ళకి ఏం చెప్తాడు? అందుకొరకే తల్లి, కొడుకు, కోడలు, మనమడు, మనమరాలు ఆ తాతకు అవ్వకు దండం పెడితే ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత తృప్తి. తిండి తినకపోయినా కడుపు నిండుతుంది వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ బుడిబుడి నడకలు చూసినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు. అందుకొరకే సమిష్టి కుటుంబాలు కావాలా, తల్లిని తండ్రిని గౌరవించే విధానం కావాలి. రెడ్డిలకు ఇట్లాంటి సంస్కారం అందించాలి. అడుగడుగునా, అనువనుగునా. నిన్నటిదాకా బయటికి వెళ్ళగొచ్చుండు తండ్రి, నేను 4 కొడుకులు అయితే నేను 3 నెలలు పెట్టినా, ఇక నా దగ్గరకు రావద్దు, వచ్చే సంవత్సరం రాపోవాలి.
రెడ్డి సంఘం మీటింగ్ వచ్చిండు. అరే తల్లిదండ్రి సేవ చేస్తే పుణ్యం వస్తుందిరా అని చెప్పినాం కదా, ఇంటికి వెళ్ళి ఏడుండొద్దురా, నా ఇంటికి రా, ఎవరు పెట్టకున్నా సరే ముగ్గురు నేనే నిన్ను ఎత్తుకొని మెడాల మీద భుజాల మీద మోసుకపోయిన తండ్రి ఎందుకు రా వీడు పొద్దునైతే తిట్టిండు, ఇప్పుడేమో ఇట్లా చేసిండే. రెడ్డి సంఘానికి పోతే చెప్పిండు తల్లిదండ్రుల సేవ చేస్తే ఎన్నో సుఖాలు దొరుకుతాయట, వచ్చే జన్మలో కోటీశ్వరుడు పుడతాడని ఆయన ఎవడో చెప్పిండు. కాబట్టి నేను ఇట్లాంటి పని చేసిన అది అందుకొరకే మనం ఇచ్చేటువంటి మాట వల్ల సమాజం పూర్తిగా మారిపోవాలి. అలాంటి భర్తను వదిలిపెట్టి వచ్చేసింది, వాళ్ళ ఉద్యోగం ఊడిపోయింది, పుట్టింటికి వచ్చింది కోటీశ్వరుడు తండ్రి. కాదు, నీ సుఖం ఎక్కడుంది, నీకు ఆనందం ఎక్కడుంది? భర్త దగ్గరే. పుట్టింట్లో ఎన్ని సంపదలున్నా కాదు, ఆ గోత్రము నీది, ఆ కుటుంబానికి సంబంధించిన దాని. ఇంటికి దీపం ఇల్లాలు అని కథ చెబుతున్నాడు ఆయన. భర్తతో పాటే కుంటివాడైనా, గుడ్డివాడైనా, చెవిటివాడైనా, అవుటివాడైనా వాడితోనే కాపురం చేయాలి. వాడు సారా తాగితే నాకింత విషం తెచ్చి నేను తాగుతాను భయపెట్టాలి, వాడిని తాగొద్దు, చచ్చిపోతావు. అందుకొరకే భర్తతోటి ఏదుందో లొంగ తీసుకోవాలి. మీరు 7 వారాల సొమ్మలు తెమ్మంటే తెచ్చిండు, 7 అంతస్తుల మేడ కట్టుమంటే కట్టిండు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని అయిన కారు కొన్నాడు, ఎయిర్ కండిషన్ కారు మంచిది, కొత్త మోడల్, అల్ట్రా మోడల్. మరి ఇట్లాంటి పని చెప్తే ఎందుకు వినడు? వింటాడు వాడు. మంచిగా చెప్పాలి. ఈనాడు పేపర్కి వద్దు నా మూడు సార్లు తాగిండు, నన్ను కొట్టిండని. ఇంతకు వచ్చిన తర్వాత మందలించాలి. అందుకే భర్తను తన వైపు మలుచుకోగలిగే నైపుణ్యం ఉన్నటువంటి ఆడవాళ్ళే లోకంలో బోలెడంత మంది ఉన్నారు. అట్లాంటి స్కిల్స్ తల్లి చెప్పాలి. చాలా మంది పిల్లలు చదువుకుంటారు, మా పిల్ల ఎంబీబీఎస్ చేసింది, మా పిల్ల ఎండీ చేసింది, ఎన్ని చేసిన వంట మాత్రం రాదు, మొగడు వండి పెట్టాలనా? ఎవడమ్మా చెప్పింది? ఆడపిల్లకు వంట రావాలి, ఇల్లు సర్దుకోవడం రావాలి, తల్లులు చెప్పాలి. ఇక్కడికి తల్లులు తక్కువ మంది వచ్చింది, మరి ఏం చెప్పాలి? నేను ఎవరికి చెప్పాలి? తల్లి తండ్రి చెప్పగలగాలి. ఆడపిల్ల అంటే కుటుంబాన్ని సర్దాలా, ఇంట్లో ఉండి ఇంటికి దీపం ఇల్లాలు, ఎవరన్నా ఇంటికి వస్తే నవ్వుతూ సంతోషంగా భోజనం పెట్టాలి. ఎవరు చెప్పడం లేదు, గుడ్డెందుకు చెల్లో పడ్డట్టుగా మనం వెళ్ళిపోతున్నాం. రెడ్డిలంటే శూద్రుల నడవడు, బద్మాషిగాడు. అరే రెడ్డిలంటే క్షత్రియులరా, కత్తి పట్టుకొని యుద్ధం చేయగలం, కలం పట్టుకొని రాయగలం, అవసరమైతే మేడి బట్టి మేము వ్యవసాయం చేయగలమురా. సభ్య సాధులు రెడ్డిలు. కరీంనగర్ జిల్లాలో హనుమాజిపేటలో పుట్టినటువంటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి రైతు కుటుంబంలోకి వచ్చినటువంటి వాడు జ్ఞానపీఠ అవార్డు సంపాదించినాడు. అదిరా రెడ్డిలందరూ శిరస్సెత్తుకొని మా వాడు జ్ఞానపీఠ సంపాదించినాడు. ఓ రైతు కుటుంబంలో పుట్టినటువంటి సుదర్శన్ రెడ్డి కాదు, ప్రధాన న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉండగలిగి పోసేటప్పుడు కింది పోసేసిందా వాడు మీద కండు వాయేసింది. ఎక్కడికే వచ్చిందరా బీరాయితో సిగరెట్ ఎట్లా తాగిండు వాడు. ఇట్లాంటి స్వార్థపరులు రెడ్డిలలో ఉన్నారు కొంతమంది. నాచుకు చేయడానికి ఒకటి ఉంది. అందుకొరకే రెడ్డిలు అట్లాంటి పని మర్చిపోవాలి. పూర్వకాలం కాదు ఇది. రెడ్డి ఏ పార్టీలో ఉన్నా వాడు నామినేషన్ వేస్తే వాని గెలుపు కోసం ఎవడు చెప్పకుండా కూడబలుకొని అందరం వాడికే ఓటేయాలి, వాడి గెలుపును కోరుకోవాలి. ఈ ఆలోచన ఉండాలి. అది ఉంటే అప్పుడు మనం బాగుపడతాం. వ్యాపారం చేసేటప్పుడు మెలకువలు చెప్పాలి మన వాడికి, వాడు బలపడితే మనం బలపడతాం. ఇలాంటి ఆలోచన అందరిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెడ్డి సమాజం బాగుపడుతుంది. లేకపోతే ఏడవేసిన గొంగడి ఆడనే ఉంటుంది. ఇది చాలా సుదీర్ఘ. ఒకటి మీరు చరిత్ర మల్లంపల్లి సోమశేఖర శర్మ రాశాడు. రెడ్డి రాజ్య చరిత్ర ఆ బాబనాయన రాసిండు, మనం రాసింది కాదు. ఆయన అన్నాడు రెడ్డి రాజుల యొక్క యుగం స్వర్ణయుగం అని రాశాడు. సాంఘిక చరిత్ర, ఆంధ్రుల సాంఘిక చరిత్ర చూడండి. అయితే రెడ్డిలు పన్నులు ఎట్లా వసూలు చేశారంటే చెట్టుకుండే పువ్వులు ఎంత సున్నితంగా తెంపుకున్నారో రెడ్డిలు పన్నులు ఆ విధంగా వసూలు చేశారని రాశాడు. భలా రెడ్డి రాజ్యం అంటే ఇలా ఉంటుంది. అందుకొరకే కవులను గాయకులను ప్రోత్సహించినటువంటి మనం మరి మనకు ఉండేటువంటి గొప్ప నేపథ్యం ఉంది. కందుకూరు అద్దంకి ఏదో మొదలైనటువంటి కొండవీడు మొదలైన రాజ్యాలని దుర్నిరీక్ష తేజస్సుతో దక్షిణాపథంలో బ్రహ్మాండంగా మనం పరిపాలించాం. ఇతర దేశాలతోటి వర్తక వాణిజ్యం చేశాం. మనకుండే ఘనమైన చరిత్ర చాలా అద్భుతమైంది. కవులను పోషించినాం. ఒక్క మాట చెబుతా. శ్రీనాథుడు అన్నాడు, దాన కల్లాప సముదంచిత సార వివేక సంపదన్ మానితయాచమాన జనమానస వృత్యవి పూర్తి బుద్ధి యౌవానికి లేదకింతయును వాడొక రెండు భరమ్ము ధాత్రిజన్ కానలుగావు శైలములుగావు పయోధులుగావు భారములు. భూమికి భారం పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు కాదట. ఎవడు భారం అంటే డబ్బు కలిగి దానం చేయని వాడు భూమికి భారం.
జ్ఞానము కలిగి పేదవాళ్లకు చెప్పని వాడు భూమికి భారం. అధికారము కలిగి పేదవాళ్లకు సహాయం చేయకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవడైతే ఉన్నాడో వాడు పేదవాళ్లకు సహాయం చేయకపోతే వాడు భూమికి భారం. భూమికి భారం అంటే భూమిలోకి మునిగిపోతారు. మనకి ఇలా మాట్లాడగలిగే మగాడు కావాలా? మగటమి కలిగిన వాడు, గుండె ధైర్యం కలిగిన వాడు, తుడ గుడ్డు మాట్లాడగలిగిన వాడు ఎవడు అంటే వాడే రెడ్డి. అట్లాంటి రెడ్డిలు కావాలి పార్లమెంటులో. ఈనాడు అసెంబ్లీలో ఇలాంటి వాళ్ళు ఉండాలి. పేదల పక్షాన నిలబడ్డాడు రెడ్డి అంటే. మాదిగా మాల సబండ వర్ణం, రెడ్డి కోటేస్తా, మా దొర కోటేస్తా అంటాడు వాడు. ఎవడు పెట్టినా ఇట్లా పెట్టడు. ఊరికి ఎవడన్నా వస్తే ఓటేయనికి నేను 38 సంవత్సరాలు నేను పనిచేసా. అనేక ఊర్లకు పోయి ఓట్లు వేయించిన ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఏ ఊరికి పోయినా రెడ్డియే భోజనం పెట్టినా ఎవడు పెట్టలే. ఎవడు పెట్టాడు? పైసలున్నా గానీ కోమటోడు పెట్టాడు, ఇంకెవడు పెట్టాడు? రెడ్డే పెట్టిండు. అందుకొరకే పెట్టే గుణం ఎవరికి ఉన్నదంటే రెడ్డిలకు ఉన్నది. అరే మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భావన ఇది. అందుకొరకు ఆలోచించండి. పుల్లారెడ్డి గారు అనేవాడు, ఏ క్యా నౌకరీ కడితే చూడదో బేపార్ కరో అనేవాడు. పైసలు లేవు సార్ అంటే పైసలు కడికెళ్ళి వస్తాయి, అవే వస్తాయి అన్నాడు. అందుకే పుల్లారెడ్డి గారు స్వయం కృషి వల్ల సాధారణమైనటువంటి మనిషి ఆయన కోట్లకు బడగెత్తినాడు. సంపాదించిందంతా దానకర్ణుడిలాగా, కలియుగ దానకరులాగా పంచిపెట్టినాడు. ఆయన చేతికి ఎముక లేదు. ఆయన సత్య స్వర్గంలో ఉన్నాడు. అందుకే పుల్లారెడ్డి గారు ప్రతిక్షణ నాకు గుర్తొస్తాడు. ఆయన ఇంట్లో పక్కన కూర్చోబెట్టి వెండి కంచంలో మధ్యలో బంగారు పొన్ను ఉన్నది, అందులో భోజనం పెట్టినాడు. నా వీపు తట్టినాడు. పుల్లారెడ్డి గారు నన్ను చాలా దగ్గరగా, నన్ను అనేక సార్లు అభినందించేవాడు. అట్లాంటి పుల్లారెడ్డి గారు లేరు, కానీ రాఘవరెడ్డి గారు వచ్చారు, పుల్లారెడ్డి గారి యొక్క కొడుకు. అందుకొరకు నేను అనేది ఏమిటంటే, ఎక్కువసేపు అయిందేమో ఇట్లా ఇట్లా అంటుండు. అరే నేను 300 కిలోమీటర్ల నుంచి వచ్చినాయా, మరి మాట్లాడకపోతే మీరు ఇంకో తప్పు పని చేశారు. నేను చెప్పడానికి, నేను టీచర్ను కాబట్టి చెబుతున్నా. ఏందయ్యా మీరు 12 గంటల నుంచి 1 గంట దాకా, మీరు 1 గంట నుంచి 2 గంటల దాకా సాల్వాలు కప్తారు, 2 గంటల నుంచి 3 గంటల దాకా మీరు మాట్లాడుతుంది. మరి నేను ఎందుకు వచ్చినట్టు అంత దూరం నుంచి? అరే ఇంతమందిని పిలిచింది ఎందుకయ్యా మీరు? నాకు అర్థం కాదు. కానీ బువ్వ తినకపోతే 1 గంట ఆలస్యం అయితే ఏం పర్వాలేదు. నేను షుగర్ పేషెంట్ని అయినా నేను రేపు ఇప్పటిదాకా ఇట్లాగే మాట్లాడుకుంటూ కూర్చుంటా. కానీ వదిలిపెడతా చదువుకునేది మీరు భయపడి కుర్చీలు ఎత్తి కొడతారు. ఎవడో పిలిచింది ఆయన అనవసరంగా అని. అందుకొరకే చెబుతున్నా, ఈ రోజైనా కనీసం ఓపిక పడదాం. ఇది ఏకాదశి అనుకుందాం, ఇది శివరాత్రి అనుకుందాం. 1 గంట ఆలస్యంగా భోజనం చేస్తాం. ఏం కొంపలు ఆరిపోయినా మడ ఆరిపోయేది ఎందుకండి? ఎక్కడికి పోతారు మీరు? ఏం చేయాలి మీరు? అందుకొరకు నేను ఇట్లా అంటున్నందుకు మీరేమనొద్దు. నా అన్నలు ఉన్నారు, నా తమ్ములు ఉన్నారు, నా తాతలు ఉన్నారు, నాకు సన్నిహితులు ఉన్నారు, మా అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎప్పుడు కలగం గుడుపుడు జంగాల్లాగా వచ్చిండ్రు, కలుసుకుండ్రు, మళ్ళీ వెళ్ళిపోయిండ్రు కాదు. నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తులో పెద్దపల్లి రెడ్డి సంక్షేమ సంఘం కార్యక్రమం ఆంధ్రదేశానికి అది శిఖరాయమానం కావాలి, ఆదర్శం కావాలి. అట్లాంటి పద్ధతిలో నడపాలా. అందుకే మళ్ళీ సభ పెడితే తల్లులారా, అక్కలు, చెల్లెళ్ళు మీకు చెబుతున్నా, మనం ఏం తక్కువ తిన్నామా? ఏం మీరు ఎందుకు ఇంతమందే వచ్చిండ్రు? వాళ్ళకంటే ఎక్కువ రావాలి. ఆకాశంలో సగం మనం ఏదో అసెంబ్లీలో కూడా మీరు 50% కావాలి, పార్లమెంటులో కూడా 50% కావాలి. 30% అంటుండ్రు. వీళ్ళందరూ బద్మాష్ పని చేస్తున్నారు. వాళ్ళని కాదు, 50% కావాలి. మీరు రాబోయే ఎన్నికలలో మీరు పెద్దపల్లిలో 50% అడిగి ప్రచారం చేయడానికి నేను వస్తా. ఎట్లా ఉంటుందో చూడండి. అందుకొరకే చెబుతున్నాను. అయితే అసెంబ్లీలో మాట్లాడగలిగిన వాడు, దమ్ము గలవాడు, ధైర్యం గలవాడు కావాలా. అప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, మనం ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు ముప్పాతిక మన వాళ్ళే. వాళ్ళకు కుల గజ్జి లేదు, కుల పిచ్చి లేదు. ఉంటే ఎవడు పులుసులకు బొక్క కూడా మిలిగేది కాదు. అరే మేమందరం సమానంగా చూసామరా అనుకుంటే మర్రి చెన్నారెడ్డి ప్రధానమంత్రి అవుతాడని అనుకున్నాను. మేము పోరగాని నుండి కాలే. నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి కాగలిగినాడు. అదిరా ఒక్కడు గెలిచినాడు ఆంధ్రదేశంలో, రాష్ట్రపతి కాగలిగినాడు. దట్ ఈస్ రెడ్డి అంటే అట్లా ఉండాలి. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎందుకంటే సంజీవ్ రెడ్డి గారి చరిత్ర అంత ఘనమైంది. కాబట్టి చాలా సంతోషపడ్డా. ఇందిరాగాంధీ, నేను 8వ తరగతిలో 9వ తరగతిలో ఉన్నానప్పుడు ఇందిరాగాంధీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నామినేషన్ వేయించి అంతరాత్మ ప్రభావంతో ఓడించిన రోజు నేను బువ్వ తినలే. అరే తినమని మా అమ్మ అడిగింది, నేను పేదవాడిని, నేను తినపోమన్నా. సంజీవ్ రెడ్డి ఓడిపోయినందుకు నేను ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయాలి. ఆలోచించండి, ఇట్లాంటి వెన్నుపోటు రాజకీయాలు ఉండకూడదు. రెడ్డిలంతా సంఘటితంగా ముందుకొస్తే ఎవరినైనా ఢీకొనే శక్తి మనకున్నది. అందుకొరకే ఆల్ ఇండియాలో మన శాతం ఎంత, మన జనసంఖ్య ఎంత, మన ఓట్లన్నీ గెలవాలంటాను. నేను బెంగళూరు దగ్గరికి వెళ్ళాను. కాలూరు అందు బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో. జనవరి 19 నాడు వేమన జయంతి చేశారు. 50,000 మంది వచ్చారు. అక్కడ వచ్చినట్టుగా ఎక్కడ రాడు. నేను బెంగళూరులో చూసిన 4,000 మంది వచ్చారు వేమన జయంతికి. ఓ వారం తర్వాత కాలూరులో చేశారు. 30,000 మంది ఊరవుతా పెద్ద మైదానంలో
పార్లమెంటులో అదొక రాజకీయ సభలాగా జరిగింది. వేమన జ్ఞానపీఠ దొరకాలి, నోబెల్ బహుమానం రావాలి వేమనకు. బాపరుడైతే వేమనకు ఇప్పటికే నోబెల్ బహుమానం వచ్చేది, ఒక్కటి కాదు 4 వచ్చేది. వేమన రెడ్డి కాబట్టి వానికి ఏ బహుమానం రాలేదు. మీరు మాట్లాడలేదు, ఏమయ్యా మీ నోళ్ళు కుట్టేసిండ్రా? వేమనకు నోబెల్ బహుమానం ఏమని ఎవరన్నా మాట్లాడిండా పార్లమెంటులో, అసెంబ్లీలో? నేను అడుగుతున్నా. విశ్వకవి, ప్రజాకవి ఎవరి పద్యాలు నిలవలేదు. మంగళుడు, సాకలుడు, దుడ్డతోడు, డోకతోడు అందరూ కూడా వేమన పద్యాలు చెప్పగలరు. అదిరా ప్రజాకవి అంటే వేమన. ఇక్కడ కాదురా, ప్యారిస్ లో ఉన్నవి, లండన్ లో ఉన్నవి వేమన పద్యాలు. ఇంగ్లీష్ వారికి కూడా వేమన పద్యాలు తెలుసు. అట్లాంటి ప్రజాకవి మనవాడు అని చెప్పుకోవడంలో ఎంత గర్వమో ఆలోచించండి. వేమన మనవాడు. అందుకొరకే నేను కోరేది ఆల్ ఇండియా రెడ్డి ఫెడరేషన్ కావాలా. అధ్యక్షత వహించిన డాక్టర్ నరసింహారెడ్డి గారికి, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారికి, ఒక మంచి కార్యక్రమం ద్వారా సహాయం చేయాలన్న సదుద్దేశంతో వచ్చినందుకు సంతోషం, ముదాహం. ఎక్కువ సమయం ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఈ పేరు చెప్తేనే కులం తెలిసేది ఒక మనకొక్కరికే ఉంది ఆ స్పెషాలిటీ. ఇంకా మిగతా కులాల కన్నిటికి వెళ్ళిపోయింది కనుక ఆ స్పెషాలిటీని మనం రిటైన్ చేసుకుందాం. ఇందాక అన్నట్లు మన పేరు కనుక రెడ్డి అనేది కంపల్సరీగా అందరూ ఇన్వేరియబుల్గా చెప్పండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీరు గమనించినట్లయితే ఇట్లా 3 కోణాల్లో ఉంటుంది, త్రికోణంగా. ఇది ఇట్లా సమృద్ధిగా అభివృద్ధి చెందడానికి 3 కారణాలు నాకు అర్థమైనవి. పనికి ఎడ్లు, తినడానికి ఒడ్లు, పరిపాలనకు రెడ్లు. అయితే మన కులానికి మనం నిజంగా సేవ చేయాలనుకుంటే ఇది కూడా ఒక 3 విషయాలని పాటించాల్సింది. మనం అందరం కూడా పాటిస్తే సరిపోతుంది. తిండి లేని రెడ్డి కానీ, చదువు లేని రెడ్డి కానీ, పని లేని రెడ్డి కానీ ఉండకుండా చూడగలిగితే మన కమ్యూనిటీకి మనం సేవ చేసినట్టు లెక్క. థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, రెడ్డి సంక్షేమ ట్రస్ట్ పెద్దపల్లి.